ఏంటి ఆ సైలెన్స్ అండ్ స్మైల్? మనకి దగ్గరైన వాళ్ళు కనిపిస్తే స్మైల్, దూరమైన వాళ్ళు కనిపిస్తే సైలెన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి నిత్య. వరుణ్, నిజం చెప్పు, నా మీద కోపంగా ఉన్నావా? ఆ రోజు నుండి నీతో కాంటాక్ట్ లో లేను కదా. నో కాల్, నో టెక్స్ట్. నీ మీద కోపమా? నీకు రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు నాకు అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చావు. ప్రేమలో ప్రేయసి ఎప్పుడు శాశ్వతం కాదు, ఆమె ఇచ్చే జ్ఞాపకమే శాశ్వతం. దేవుడు ఆడవాళ్ళకి ప్రేమను మర్చిపోయే వరాన్ని ఇచ్చాడు. అదే దేవుడు మగానికి ఆ ప్రేమను జీవితాంతం గుర్తుపెట్టుకునే శాపాన్నిచ్చాడు. వరుణ్, నువ్విక పెళ్లి చేసుకోవా? ఇప్పుడేం చేస్తున్నావు? నిత్య, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే నువ్వు నా లైఫ్ లోకి రాకముందు ఒక తల్లిదండ్రులకి కూతురువి, నా లైఫ్ లోకి వచ్చాక నా ప్రేయసివి, నా లైఫ్ నుండి వెళ్ళిపోయాక వేరే వాడికి భార్య అవుతావు, వాడి తల్లికి కోడలు అవుతావు, రేపు వాడి బిడ్డకి తల్లి అవుతావు, ఎల్లుండి అమ్మమ్మ అవుతావు. కానీ నాకు మాత్రం నువ్వు ఎప్పుడు ప్రేమించిన అమ్మాయివే. నా లైఫ్ లో నీ ప్లేస్ ఎప్పుడు ప్రేయసిగానే ఉంటుంది.